దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. కాపరి మా యేసు ప్రభువే, కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతును, లోపంబులు సవరించుము. లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దైవకృప ఛానల్ వారి ఆధ్వర్యంలో మీతో ఈ విధముగా మాటి మాటికి దేవుని యొక్క సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం విని మీ ఆత్మీయ జీవితాలకు మేలు ఆశీర్వాదం పొందుకోవాలని నా మనవి. అయితే ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 17-18 వచనాలు ఈ విధంగా ఉంది. ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును, తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవ, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి నా ప్రభువా, నాయనా ఈ వాక్యం నీది, నిలబడిన బిడ్డను నీ బిడ్డను ప్రభువా, ఈ వాక్యాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని, దీన్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ప్రియులారా, ఈ సమయంలో ఒక స్త్రీని గురించి ఒక మాట మనం చూస్తున్నాం. ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది. అంతేకాదు, ఆమె తన వ్యాపార లాభమును అనుభవపూర్వకంగా తెలుసుకొనును. గమనించాలి, వ్యాపార లాభమును అనుభవపూర్వకంగా తెలుసుకుంటుందట. అంతేకాదు, రాత్రి సమయంలో ఆ దీపము ఆరిపోదని కూడా మనం చూస్తున్నాం. ప్రియులరా, మనం గమనించాలి, సాధారణంగా స్త్రీకి పరిశుద్ధ లేఖనంలో ఉన్న మాట ఏంటంటే స్త్రీ బలహీనమైనటువంటి ఘట్టము అంటాడు. నిజమే, స్త్రీలు చాలా బలహీనమైన ఘట్టాలే. కానీ ఈ బలహీనమైన ఘటాన్ని లోకం బలహీనంగా చూడొచ్చు, కానీ దేవుని సంకల్పంలో మనల్ని బలమైన ఘట్టాలుగా చేయాలని ఆయన సంకల్పం. అందుచేత దేవుడు మనకి సొలొమోను గ్రంథకర్త ద్వారా చూపించింది ఏంటంటే ఆమె నడుకట్టు చేత ఆమె నడుమును బలపరుచుకుంటుంది అంటున్నాడు. గమనించాలి, నడికట్టు అంటే ఏంటి? నడుమునకు దట్టిలా కట్టుకుంటాడు. సాధారణంగా గమనించండి, మన కొబ్బరికాయలు తీసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నడికట్టు కట్టుకుంటారు. నడికట్టు కట్టుకుని అతను చాలా దూరంగా చెట్టుకి మువ్వులోకి వెళ్ళిపోతాడు. కాయలు ఏవి ఫలితంగా ఉన్నాయో, ఏవి అయిపోయినాయో, ఏవి అవ్వలేవో జాగ్రత్తగా గమనిస్తాడు. చెట్టుకున్నటువంటి ఆ యొక్క వేస్ట్ అయినటువంటి డొలకలు అవన్నీ కూడా తీసి పడేస్తాడు. ఎండిపోయినవన్నీ తీసేస్తాడు. ఎంతో నిశ్చింతగా తన పని చేసుకుంటూ ఉంటాడు.
అంత దూరం వెళ్ళినా కిందకు చూసినా అతను భయపడ్డు. ఎందుచేత అతను నడికట్టు ఆధారంగా ఉన్నాడు గనుక ఈ నడికట్టు నన్ను నిశ్చింతగా ఉంచుతుంది గనుక ఆ నడికట్టు చేత అతను ఎంతో క్షేమకరంగా అక్కడ పనులన్నీ ముగించుకుని కిందకు వస్తాడు. గమనించాలి, ఒక నడికట్టు ఆ యొక్క వ్యక్తిని ధైర్యపరిచింది. ఆ నడికట్టు ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా అతను నిశ్చింతగా తన పని తను ముగించుకోవడానికి కార్యం చేసింది. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలమైన మనం కూడా ఒక నడికట్టు ధరించడం అనేది అవసరం. అందుకనే ఒక మాట అంటాడు చూడండి, ఏంటి నడికట్టు అని చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం అంటాడు, అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమను నడికట్టుగా ఉండును. ప్రియులను మనం గమనించాలి, మనం స్త్రీలమైన మనం అందరం కూడా నడికట్టు కట్టుకోవడం కాదు, నీతి నడువుకి ఏం కట్టుకోవాలంటే నీతిని కట్టుకోవాలి, తుంట్లకు సత్యమనే నడికట్టును కట్టుకోవాలి. అంటే స్త్రీలమైన మనం కట్టుకునే ప్రతి నడికట్టు కూడా ఎలా ఉండాలో తెలుసా? నీతి సత్యమనే నడికట్టు మనం కట్టుకోవాలన్నదే ఆత్మీయమైనటువంటి అనుభవం. ఎప్పుడైతే నీతి సత్యమనే నడికట్టు కట్టుకుంటామో ఈ లోకంలో మనం బలమైన పని చేయడానికి మన చేతులు బలపరచబడతాయి. అంతేకాదు మన వ్యాపార లాభము మనం అనుభవంలో నుంచి మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే లాభదాయకమైనటువంటి జీవితంగా మన జీవితం ఉంటుంది, ఫలభరితమైన జీవితంగా మన జీవితం ఉంటుంది. అందుచేత ఈ నడికట్టు గురించి ఇంకొక మాట కూడా అంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా ఉంటుంది, ఎలాగనగా మీ నడుమునకు సత్యమున దట్టిని కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొనుము. సత్యమనే నడికట్టు కట్టుకోవాలంట, నీతనే మైమరుని తొడుక్కోవాలి. అప్పుడే మనము విరోధి చేసే పనులను ఎదిరించడానికి కలిగే శక్తి గల వారంగా మనం ఉంటాం. మన విరోధి అయినటువంటి సాతాను, మన మీదకి దాడి చేసే సాతాన్ని ఎదిరించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మనం నడికట్టు కట్టుకున్న విధానాన్ని బట్టి. సత్యం అనే దట్టి కట్టుకోవాలంట, నీతనే మైమరువు తొడుక్కోవాలి. నీతనే మైమరువు అంటే ఏంటి? మైమరువు అనగా ఒక కవచం. అంటే కవచంని మనం ధరించుకున్నామంటే కవచం వెలుపల ఉండాలి, మనం లోపల ఉంటాం. అంటే సత్యాన్నే మనం ధరించుకోవాలి, క్రీస్తును మనం ధరించుకోవాలి. ఆయనే సత్య సంపూర్ణుడు. అందుచేత మనం సత్యాన్ని ధరించుకున్న వారంగా ఈ లోకంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక అప్పుడే ఎప్పుడైతే మనం సత్యాన్ని ధరించుకుంటామో సాతానుని ఎదిరించే శక్తి సామర్థ్యం మనం సంపాదించుకుంటాం. ఈ నడికట్టు మనకు కావాలి స్త్రీలమైన మనకి. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం అంటాడు, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని, ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను. గమనించాలి, యేసుప్రభు కూడా ఒక మాదిరి చూపించాడు మనకి. ఆయన వస్త్రాన్ని ధరించుకోవడమే కాదు కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? బంగారు దట్టిని ధరించాడు ఆయన. ఏమండి, యేసయ్య బంగారు దట్టిని ఆయన నడికట్టుగా కట్టుకున్నాడు గనక గమనించండి, ఈ లోకంలో ఉండగా యేసయ్య ఆ యొక్క శిష్యుల పాదాలు కడిగేటప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆయన యొక్క తువాలను తీసుకుని నడికట్టుగా కట్టుకున్నాడు. వస్త్రాన్ని కింద పెట్టాడు, ఆయన ఒక తువాలను తీసుకుని నడికట్టుగా కట్టుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన నడికట్టు ఎప్పుడైతే కట్టుకున్నాడో వీళ్ళు శిష్యులు కదా అనుకోలేదు, ఎంతో తగ్గింపుతో, అంతేకాదు ఒక మాదిరి చూపించాడు, ఒక బాధ్యత చూపించాడు, ఒక తగ్గింపు చూపించాడు, అంతేకాదు ఆత్మస్థైర్యం ఆయన చూపించాడు. గమనించాలి, ఎప్పుడైతే మనం సత్యాన్ని ధరించుకుంటామో ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం మాదిరికరంగా ఉండడానికి, సత్యాన్ని ధరించుకోవడానికి, ధైర్యం కలిగి ఉండడానికి, తగ్గింపు కలిగి ఉండడానికి మనము సాహసాన్ని పెంచుకుంటాం. ఆ విధంగా శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు. అంటే లోకంలో మనం తగ్గించుకుని ఉండాలన్నా, మాదిరిగా ఉండాలన్నా, ఒక బాధ్యతగా ఉండాలన్నా మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆత్మస్థైర్యం అనేది కావాలి. ఆత్మస్థైర్యం ఎప్పుడు వస్తుందయ్యా అంటే మనం సత్యం అనే నడికట్టుని కట్టుకున్నప్పుడు. కనుక ఆ విధంగా మనం కట్టుకోవాలి. నడికట్టు కట్టుకున్నప్పుడు అండి మనకి గొప్ప శక్తి వస్తుంది, గొప్ప ధైర్యం వస్తుంది, గొప్ప సాహసం కూడా మనకి వస్తుంది. కనుక ఒక మాట మనం గమనించాలి. ఇక్కడ యెషయా గ్రంథము 22వ అధ్యాయం 21 అంటాడు, ఎల్యాకీము చొక్కాయి తొడిగించి నడికట్టు చేత అతనిని బలపరిచి నీ అధికారం అతనికి ఇచ్చెదను, యెరూషలేము నివాసులకు యూదా వారికి తండ్రి అగును. గమనించాలి,
ఎల్యాకీముకి ఏం చేశారో తెలుసా? చొక్కాయి తొడిగించారంట, నడికట్టు కట్టారు, అధికారం అతనికి ఇచ్చారు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని, ఈ నీతిని నడికట్టుగా ఎల్యాకీము కట్టుకున్నాడో, ఎల్యాకీము అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుడు స్థాపించినవాడు. దేవుడు స్థాపించినవాడు సత్యాన్ని నడికట్టుగా, నీతిని నడికట్టుగా ఎప్పుడైతే ధరించాడో అతనికి ఒక అధికారం ఇవ్వబడింది. అంటే అతను అధికారం ఎలా చేశాడయ్యా అంటే సత్యాన్ని ధరించుకుని చేశాడు ఆయన. అందుకనే ఆయన ఎవరినైతే పరిపాలిస్తున్నాడో వాళ్ళందరికీ కూడా ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఒక తండ్రిగా ఉన్నాడు. గమనించాలి, ఒక తండ్రిగా ఉన్నాడంటే సామాన్యమైన విషయం కాదు ఇది. మనకి కూడా పరిపాలన చేస్తున్నారు చాలామంది. 5 సంవత్సరాలకు ఒకరు, లేదా 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు. కానీ పరిపాలన చేసిన వారందరినీ కూడా మనకి తండ్రి అని అనలేం. ఎందుచేతనంటే ఈ లోకంలో పరిపాలన చేసేవాడు అందరికీ న్యాయం చేయలేడు, అందరికీ అనుకూలంగా ఉండలేడు. కానీ కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది ప్రేమిస్తారు. కానీ ఎల్యాకీము పరిపాలనలో ఉన్న వారందరికీ కూడా అతను తండ్రిగా ఉన్నాడంట. అంటే దీని అర్థం ఏంటి? అతను సత్యాన్ని, నీతిని గట్టిగా కట్టుకున్నాడు కనుక వాడు తండ్రి ప్రేమను ఆయన సంపాదించుకోగలిగాడు. ఒక తండ్రిగా అతనికి ఉన్నాడు. అంతేకాదు అధికారపు తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయంట. ఇంకొక మాట కూడా ఉంటుంది ఆ వాక్యంలో, ఆయన వేసినది ఎవడు తీయలేడంట, తీసింది ఎవడు వేయజాలడంట. అంటే దీని అర్థం ఏంటి? ఒక శాసనాన్ని అతను పెట్టాడంటే ఎవడు తీయలేడు, ఒక శాసనాన్ని అతను తీసివేశాడంటే ఎవడు పెట్టలేడు. అంటే ఇంతటి ఆధిక్యత ఎల్యాకీముకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయనకు ధరించినటువంటి సత్యం అనే, నీతి అనేటటువంటి నడికట్టును బట్టి. ఆ సత్యము నీతి ధరించాడు కనుకనే ప్రజలందరికీ కూడా ఒక తండ్రిలాగా కనిపిస్తున్నాడంట ఆయన. తండ్రి ప్రేమ చూపిస్తున్న వాళ్ళ కనపడ్డాడు. ఏమండి, తండ్రి ప్రేమ సంపాదించడం అంటే ఒక రాజకీయ నాయకుడికి అది సామాన్యమైన విషయం కాదు. ఇంతవరకు మనం చూడలేము, అలాంటిది చూడలేదు కూడా. కనుక ఒక తండ్రిగా వారికి ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే నీవు సత్యాన్ని, ఈ నీతిని నడికట్టుగా ధరిస్తావో లోకస్తులందరికీ కూడా నువ్వు ఒక ప్రేమామయుడుగా కనపడతావు. నిన్ను ప్రేమిస్తారు అందరూ. ఒక తండ్రి ప్రేమ, ఒక తల్లి ప్రేమగా నిన్ను ప్రేమిస్తారు. ఎందుచేత తెలుసా? పక్షపాతం లేని ప్రేమ, స్వార్థం లేనటువంటి రాజ్యం. నీ పరిపాలన అంతా కూడా ఎలా ఉంటుందంటే పక్షపాతం కానీ స్వార్థం కానీ ఉండదు గనక ఎలా ఉంటుందో తెలుసా? ఆ పరిపాలన నీకు తండ్రి ప్రేమను లేక తల్లి ప్రేమను తెచ్చిపెడుతుంది. నువ్వు పెట్టిన శాసనాన్ని ఎవడో తీసేయడానికి వీల్లేదు. అధికారపు తాళపు చెప్పులు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాయి. కనుక మనం నడికట్టు వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా? మనము లోకంలో ఉన్నప్పుడు మనకి గౌరవం, ప్రతిష్ట, ప్రేమ అన్నీ కూడా వస్తాయి. యేసయ్య కూడా మాదిరిగా మనం చూపించాడు. నడికట్టు కట్టుకుని శిష్యులు పాదాలు కడిగాడు ఆయన. మనం కూడా ఈ లోకంలో ఉండగా మనము సత్యాన్ని, నీతిని నడికట్టుగా ధరించుకోవాలి. ఎప్పుడు మనం ఆ సత్యాన్ని, నీతిని ధరించుకోగలమంటే ఒక మాట చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా ఉంది. సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. నేను వారిని ప్రతిష్ఠ చేశానని కూడా ఉంటుంది 17వ వచనంలో. అంటే ఈ సత్యమనే నడికట్టును మనం ధరించుకోవాలంటే మనం సత్యానికే ప్రతిష్ఠితులం అయిపోవాలి. అంటే సత్యము కొరకే మనం జీవించాలి. చావైనా బ్రతికైనా, మంచైనా చెడైనా మనము సత్యము కొరకే నిలబడిన వారంగా ఉండాలి. ఎందుకో తెలుసా? సత్యమందు మన ప్రతిష్ఠ చేయబడ్డామన్న విషయం మన మనసులో గుర్తుంచుకోవాలి. నీ నోట అసత్యానికి చోటు ఉండకూడదు, నీ జీవితంలో అక్రమానికి చోటు ఉండకూడదు, నీ జీవితంలో అతిక్రమానికి చోటు అనేది ఉండకూడదు. ఎందుచేత నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నిజంగా నడికట్టు కట్టుకుని ఈ లోకంలో నీవు జీవించాలి అంటే నీవు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను సత్యమునకు ప్రతిష్ఠ చేయబడ్డాను, సత్యములో జీవిస్తున్నాను అనే నమ్మకం నీకు కావాలి. అందుచేతనే ఇంకొక మాట కూడా అంటాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, క్రీస్తు సత్యమందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేనేలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తు సత్యము నాయందు ఉంది గనుక అకయ ప్రాంతమందు నేనేలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. మనల్ని ఆటంకపరచడం ఎవరి తరం కాదండి. ఎప్పుడైతే మనం క్రీస్తులో ప్రతిష్ఠించబడతామో, అంతేకాదు
క్రీస్తు సత్యమందు మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో మనల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు, మనల్ని ఆటంకపరిచే వాళ్ళు ఎవరు ఉండరు, మన వ్యతిరేకులు ఎవరు కూడా మనకి కనపడరు. గమనించాలి, మనము సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి, సత్యమందు మనము నిలవాలి. క్రీస్తు సత్యమందు నేను ఉన్నాను గనుక అంటున్నాడు పౌలు. ఈరోజు మనం చెప్పగలం ఆ మాట? క్రీస్తు సత్యములో నేను జీవిస్తున్నాను, క్రీస్తు సత్యము కొరకు నేను ప్రతిష్ఠ చేయబడ్డాను అనే మాట మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అందుచేత మనల్ని ఎదిరించడానికి ఎవరి తరం కూడా కాదు. ఈ లోకంలో లోకాన్ని ఎదిరించాలన్నా, నీ శత్రువుని ఎదిరించాలన్నా, నీ సమస్యలను ఎదిరించాలన్నా, నీ వ్యాధిని ఎదిరించాలన్నా నీకు కావాల్సింది ఏంటో తెలుసా? లోక సంబంధమైన పరిస్థితులు కాదు, లోక సంబంధమైన ప్రయత్నాలు అసలే కాదు, లోక సంబంధమైన బలం అసలే కాదు. నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? సత్యము, నీతి అనేటటువంటి నడికట్టు. ఆ బలముతో నీ శత్రువు నువ్వు ఎదిరించగలవు అన్న సత్యం నువ్వు గుర్తించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇంకొక మాట కూడా అంటాడు ఇక్కడ. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం అంటాడు, మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మనము దేనికి సాధనాలుగా తెలుసా? మన అవయవాల్ని నీతికి సాధనాలుగా మనం అప్పగించాలి. ఎప్పుడైతే నీతి సత్యమనే నడికట్టు కట్టుకుంటామో మనం ఏం చేయాలో తెలిసి ఇక మీదట మనం నీతికే సాధనాలుగా మన చేతులు, మన కాళ్ళు, మన చూపులు, మన తలంపులు ఉండాలి. అంతేకాదు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటాడు, నీతి గలవాడనై ఆయన యందు కనబడు నిమిత్తము దేవునికి స్తోత్రం. మనం అంటున్నాడు ఇక్కడ, మన అవయవాల్ని నీతికే సాధనాలుగా అప్పగించాలంట. ఇంకొక మాట కూడా ఏమంటున్నాడు తెలుసా? ఆయన యందు మనం ఎలా ఉండాలి తెలుసా? నీతి యందు కనబడే వారంగా మనం ఉండాలి. నీతినే నడికట్టులో మనం కట్టుకున్నప్పుడు మనము నీతికే సాధనాలుగా ఉండాలి. అంటే నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ క్రియలు అన్నీ కూడా నీతిని కనపరిచేవిగా ఉండాలి. నీ నీతిని నిలబడ్డావు అని నీ క్రియల ద్వారా అనేక మంది చెప్పుకోవాలి. అంతే తప్ప నేను నీతిమంతుడని నీకు నీవు చెప్పుకోవడం కాదు. నిన్ను చూసిన వారు నిజముగా అతను నీతి యందు ఉన్నాడు, అతను చేసే ప్రతిక్రియ కూడా నీతియుక్తమైనది అని అనేక మంది చెప్పుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఒక మాట అంటాడు, సామెతల గ్రంథం 12:21 అంటాడు, నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు. ఎప్పుడైతే నీతిలో నువ్వు ప్రతిష్ఠించబడతావో, ఎప్పుడైతే నీతి నువ్వు దండేటట్టు కట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు సత్యమందు నిలబడిన వాడుగా ఉంటావో, నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అంటే నీతిమంతుడికి ఆపద సంభవించదా అని అనుకోకుండా వీల్లేదు. మన నీతే మన ఆపదతో పోరాడి మన మీదకి రాకుండా ఆపగలుగుతుంది. అప్పుడు మనం బలపరచబడతాం. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? నడికట్టు చేత నడుమును బలపరుచుకుందంట. నడికట్టు చేత బలపరుచుకున్న బలం కావాలండి మనకి. సత్యము, నీతి అనే నడికట్టును మనం కట్టుకుని ఆ నడికట్టు ద్వారా మనం బలపరుచుకోవాలి. ఆ బలం మనం పొందుకోవాలి. లోకంలో ఆహారం వల్ల బలం కాదు, మనం తీసుకునే ఔషధాల వల్ల బలం కాదు, కానీ మనకున్న ఐశ్వర్యం వల్ల బలం కాదు, మనకున్న కండబలం, అండబలం వరకు కాదు, కానీ మనకి సత్యము, నీతి అనే నడికట్టు వలన వచ్చే బలము మనకి కావాలి. గమనించండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా కలిగిన బలము చేత అతుగుబడి ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి చేసుకొనుచున్నాము. ప్రియులారా, మనం గమనించాలి. ఇక్కడ చెప్పే సందర్భం ఏంటో తెలుసా? క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సత్యస్వరూపమైనటువంటి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన యందు మనం అవయవాలుగా అమర్చబడ్డాం కనుక అమర్చబడినటువంటి మనము ప్రతి అవయము దాని పరిమాణము చొప్పున పనిచేయుచుండగా కలిగిన బలము చేత అతుగుబడి ప్రేమయందు తన క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరము అభివృద్ధి చేసుకొనుచున్నాము. అంటే దీని అర్థం ఏంటి? క్రీస్తులో మనం ఎప్పుడైతే అమర్చబడ్డామో, క్రీస్తులో ఎప్పుడైతే మనం చలిస్తున్నామో, మన అవయవాలు చేసే ప్రతి పనిని బట్టి మన జీవితాల్లో అభివృద్ధి, ఆశీర్వాదం మనం చూడగలం. కనుక మనం ఏం చేయాలో తెలుసా? మనము సత్యమనే నడికట్టు ద్వారా వచ్చే బలము చేత మాత్రమే మన అవయవాలు పనిచేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ అవయవ నిర్మాణము
అది సృష్టి నిర్మాణం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు పాపశాపం నుంచి ఎప్పుడైతే విమోచించబడతావో, క్రీస్తులోనికి ఎప్పుడైతే వస్తావో, క్రీస్తులోనికి వచ్చి క్రీస్తు కొరకు నీ జీవితాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠ చేస్తావో, నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇక మీదట క్రీస్తే నా శిరస్సుకు అనుసంధానముగా ఉన్న అవయవాలన్నిటి కూడా సత్యములు నిలబడినవిగా ఉండాలి, నీతిలో నిలబడినవిగా ఉండాలి. ఆ బలము చేత, ఆ నడికట్టు చేత, ఆ బలము చేత మనం పనిచేసేటప్పుడు మన జీవితాల్లో అభివృద్ధి, ఆశీర్వాదం మనం చూడగలం. ఇంకొక మాట అంటాడు చూడండి, యెషయా గ్రంథం 12:2 అంటాడు, యెహోవాయే నా బలము, ఆయనే నా కీర్తికి ఆస్పదము. దేవునికి స్తోత్రం. ఆయనే మన బలం అండి. శిరస్సు అయి ఉన్నటువంటి మన క్రీస్తే మనకు బలమై ఉంటాడు. మనకి ఏ కీర్తి వచ్చినా, ఏ ప్రతిష్ఠ వచ్చినా, ఏ అభివృద్ధి వచ్చినా, ఏ గౌరవం వచ్చినా, ఏ ఘనత వచ్చినా దానికి అంతటికీ కారణం ఎవరయ్యా అంటే క్రీస్తే. ఎందుచేత మన జీవితానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు గనక, ఆయన సత్యము నీతిని నడికట్టు బలము చేత మనం పనిచేస్తున్నాం గనక, అందుకనే అంటాడు, ఆమెట నడికట్టు బలము చేత ఆమె బలముగా చేతులు పనిచేస్తున్నాయి అంటున్నాడు. ఏ బలం? ఆమె సొంత బలం కాదు, సత్యము నీతి వల్ల వచ్చే బలము చేత ఆమె బలముగా పనిచేస్తుందంట. పౌలు గారు అంటాడు ఒక చక్కటి మాట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను. ఆయన చేస్తున్నాను అంటలేదు, గమనించండి. ఒక బృహత్తరమైన శక్తి నన్ను బలపరిచింది. ఆయన బలపరుస్తున్నాడు గనకనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు నేను పని చేస్తున్నాను అని నువ్వు అనకూడదు, నా వల్ల ఇది జరుగుతుందని అనకూడదు. క్రీస్తు నీతి అనే సత్యం అనే నడికట్టు ద్వారా వచ్చిన బలము చేత, క్రీస్తు మనకి శిరస్సు అయి ఉన్నటువంటి ఆ కారణము చేత మనం ఈ పనులు చేస్తున్నామని మనము మన బలాన్ని, మన సమస్తాన్ని కూడా ఆయనకే ఆరోపించాలి. అప్పుడే మనం ఏమంటాం తెలుసా? గొప్ప బలాన్ని మనం పొందుకుంటాం. నీవు అనే మాట తీసేయి. క్రీస్తు ద్వారా నేను పనిచేస్తున్నానన్న మాట ఈరోజు ఒప్పుకోవాలి. నేను అనే మాటకి నీ జీవితంలో ఉండకూడదు ఇంకా. అందుకని ఇంకో మాట అంటాడు, యెషయా గ్రంథము 40:29 అంటాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలము అభివృద్ధి చేసేవాడు కూడా ఆయనే. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందు కూర్చుని అయ్యో ఈ సమస్యలతో నేను సొమ్మసిల్లిపోతున్నాను, ఈ సమస్యలు నన్ను బలహీనపరుస్తున్నాయి, నా జీవితం ఎలాగని ఆలోచిస్తున్నావా? దుఃఖపడుతున్నావా? వేదన పడుతున్నావా? దేవుడు ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. నీ సమస్యలతో సొమ్మసిల్లిపోయినా, నీ విచారాలతో నువ్వు సొమ్మసిల్లిపోయినా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను బలమనిస్తాడు. ఇంకో మాట ఏమంటున్నాడు? శక్తిహీనులను నేను బలపరుస్తానంటున్నాడు. నీవు లోకంలో శక్తిహీనుడిగా కనపడవచ్చు, పేదవాడిగా కనపడవచ్చు, లేక దరిద్రుడిగా కనపడవచ్చు. కానీ నీవు ఆయన నడికట్టు అనేటటువంటి సత్యాన్ని, నీతిని ఎప్పుడైతే కట్టుకుంటావో ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు శక్తిహీనుడిగా లోకానికి కనిపించినా నీ బలాన్ని అభివృద్ధి చేసే హస్తం నీకుందనే విషయం మర్చిపోకు. ఈరోజు లోకం నిన్ను తృణీకరించవచ్చు, కానీ యేసు నిన్ను తృణీకరించే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, సొమ్మసిల్లిపోతే నేను బలపరుస్తాను. శక్తిహీనతగా ఉన్నావా? నేను నిన్ను శక్తిమంతుడిగా చేస్తాను, నీకు బలాన్ని అభివృద్ధి చేస్తాను ఆయన అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 15:11 అంటాడు, నీకు మేలు కలగవలనని నిన్ను బలపరుచుచున్నాను అంటున్నాడు. ఏమండి, మన దేవుడు ఇచ్చే ప్రతి మాట కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన ఎప్పుడూ స్వార్థం కోసం మాట్లాడలేదు, మన కోసం. సొమ్మసిల్లిపోయావా? నేను నిన్ను బలపరుస్తాను. ఆ శక్తిహీనుడిగా ఉన్నావా? నీకు బలాన్ని అభివృద్ధి చేస్తాను. అంతేకాదు, నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరుస్తున్నాను. మన జీవితంలో ఆయన మేలు చేయాలని ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. అందుకనే మనం చదివినటువంటి ముఖ్య భాగంలో అంటున్నాడు, నిన్ను వ్యాపార లాభము చేత అనుభవపూర్వకంగా తెలుసుకుంటామంట. ఏంటి అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాటకు అర్థం ఏంటి అని చూసినట్లయితే, మనకి కష్టానికి తగిన ప్రతిఫలం. చూడండి, మనం పని చేస్తాం, దాని ప్రతిఫలం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రతిఫలం చూసినప్పుడు, అంటే ప్రతిఫలం అంటే అర్థం ఏంటి?
మనం ఓ పని చేసినప్పుడు, ఒక విజయాలు చూసినప్పుడు, అభివృద్ధి చూసినప్పుడు, ఫలించే విధానం చూసినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన అనుభవం బట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి. నీ అనుభవాన్ని బట్టి ఇతరులకు కూడా సాక్ష్యం చెప్పాలి. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? తన వ్యాపార లాభం తను అనుభవ రూపంగా తెలుసుకోవడం అనేది జరిగింది. ఈరోజు నీ అనుభవాన్ని బట్టి, నీ వాక్యానుభవాన్ని బట్టి, నీ ప్రార్థనానుభవాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ఆశీర్వాదం ఉందో ఇతరులు చూసి నీ అనుభవాన్ని బట్టి వాళ్ళు తెలుసుకోవాలి. నీకు జరిగే కార్యాలను బట్టి అనుభవపూర్వకంగా నీవు కూడా తెలుసుకోవాలి. అందుకని అంటాడు, ఆమె దీపము రాత్రి యందు ఆమె దీపము ఆరిపోదు. రాత్రి యందు ఆమె దీపం ఆరిపోదు. రాత్రి అనేది ఏంటంటే, ఎప్పుడైతే నడికట్టు కట్టుకున్నావో, ఎప్పుడైతే చేతులను బలపరుచుకుని పని చేస్తున్నామో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనం రాత్రి సమయం అయినప్పటికీ కూడా మన దీపం ఆరిపోదు. ఏమంటే రాత్రి దీపం ఎందుకు ఆరిపోదు? ఒక మాట వినండి. రాత్రి సాయంత్రం అప్పుడే మనం ఏం చేస్తామంటే దీపాల్లో నూనె పోసాం, అవన్నీ కూడా వెలుగుతూనే ఉండేవి. కానీ రాత్రి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ రాత్రి అంటే అర్థం ఏంటంటే శ్రమలు, బాధలు, వేదనలు వచ్చిన రాత్రి అంటే అంధకారమైన శ్రమలు మనకు కమ్మినా మన దీపం ఆరిపోవడం అనేది జరగదు. అందుకని ఎందుకో తెలుసా? కీర్తన గ్రంథం 139:12 అంటాడు, చీకటి అయినను అది నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలెను వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉండును. అంటే శ్రమలు వచ్చినాయి కదా, నువ్వు కృంగిపోవు, నువ్వు బలహీనుడు అయిపోవు, నీకు చీకటిగా కనిపించదు. యెషయా గ్రంథము 58:10 అంటాడు, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో చీకటి అనే శ్రమలు వచ్చినా, అంధకారం అనే శ్రమలు వచ్చినా అవి శ్రమల్లాగా నీకు కనిపించవు అని అర్థం. అంధకారములో నువ్వు మధ్యాహ్నం వెలుగు వలె ఉంటావంట, చీకటిలో నువ్వు ప్రకాశిస్తావట. కానీ అందుకని అంటాడు, ఆమె రాత్రి అప్పుడు ఆమె దీపము ఆరిపోదు. ఎవరైతే సత్యము నీతినే నడికట్టు కట్టుకుంటారో, వారి చేతుల్ని బలపరుచుకుంటారో, ఆ పనుల ద్వారా, ఆ బలము ద్వారా చేసిన పని నీ అనుభవపూర్వకమైనటువంటి అభివృద్ధి నువ్వు చూడగలవు. అంతేకాదు, నీ జీవితాన్ని ఆ విధంగా కొనసాగిస్తున్న సమయంలో ఒకవేళ అంధకారం అనే చీకటి శ్రమలు ఏదైనా వచ్చినా నీ దీపం ఆరిపోవడం అనేది జరగదు. నీవు రాత్రి సమయంలో కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటావు. కనుక మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం అంధకారంలో ప్రకాశించే విశ్వాసులుగా ఉండాలంటే నడికట్టు చేత మన నడుమును బలపరుచుకోవాలి, మన చేతులను బలపరుచుకోవాలి. బలపరచబడిన చేతుల ద్వారా చేసినటువంటి ఆ యొక్క పని ద్వారా ఆ లాభాన్ని మనం అనుభవపూర్వకంగా అనుభవించాలి, అభివృద్ధిలోనికి రావాలి, ఫలభరితంగా ఉండాలి. మన బిడ్డలు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. మన కుటుంబంలో ఒకవేళ చీకటనే శ్రమలు అలుముకున్నా అవి మాత్రం మన దగ్గర ఉండవు, వెలుగు వలె మనం ప్రకాశిస్తాం. చీకటి అయినప్పటికీ కూడా మనము వెలుగు వలె ప్రకాశిస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు కూడా ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తున్నందుకు మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మమ్మల్ని మీ గృహాలకి ఆహ్వానించినందుకు వందనాలు. చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. ఈ యొక్క నిరీక్షణ గడియలు దైవవర్తమానములు కావాలని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం. ప్రభువా, ఇంతవరకు కూడా నాయన నీ బిడ్డలు ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తూ ఉంటుండగా వారి గృహాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చేస్తున్నారని, రక్షణ భాగ్యం ఇస్తున్నారని, వారి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో నాయన సమస్తమును పాడి పంటల్లో కూడా నువ్వు కార్యం చేస్తున్నావని నీ బిడ్డల విశ్వాసముతో ఈ యొక్క నిరీక్షణ గడియలు వీక్షిస్తూ ఉన్నారు. సహాయం ఇచ్చేయండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే క్యాన్సర్, ఎయిడ్స్, అలాగే క్షయ, నాయన ఇంకా ఇతరితర నాయన అనేక రోగముల ద్వారా మరి వారు విడుదల పొందుతున్నట్లుగా కార్యమును మరి మీరు చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో ప్రభా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారం నష్టం ఉన్న వారికి వ్యాపారాల్లో నాయన అభివృద్ధి, నాయన పాడి పంటల వారి అభివృద్ధి, ముఖ్యంగా రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ దయచేసి నాయన నీ బిడ్డలను ఇది మొదలుకొని నిరంతరము నీ రెక్కల చాటును భద్రపరిచి ఘనత, మహిమ మీరే పొంది సహాయం ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.